హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మరొక వీడియోతో మేము వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే సర్ప్రైజ్. చూడండి, ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలతో ఏం చేయాలనుకుంటున్నానంటే ఈరోజు ఉసిరికాయ ఒరుగులు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరు పచ్చడి చేస్తారు కదా, నేను ఉసిరికాయ ఒరుగులు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీటిని మంచిగా నీట్గా కడుక్కోవాలి. నేనైతే కేజీ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరైతే ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే హాఫ్ కేజీ లేదంటే పావు కేజీ అలా తీసుకోండి. నేనైతే కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. మంచి నీట్గా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత ఇలా మంచిగా వాటర్ లేకుండా మంచిగా తూడ్చుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. వీటిని తూడ్చుకున్న తర్వాత మంచిగా ఏమంటారు, నీట్గా కడిగి తూడ్చి వీటిని కట్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. మంచిగా కడిగి నీట్గా తూడ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి, ఓకేనా. నేనైతే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కట్ చేసుకోండి. ఉసిరి గింజను కూడా పడేయద్దు ఫ్రెండ్స్, ఓకేనా. కూడా చూడండి, ఇలా అన్ని ఉసిరికాయలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గింజలు కూడా పడేయకండి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మన బాడీకి విటమిన్ సి చాలా అవసరం కదా. ఎలాంటి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటే తొందరగా మానుతారు. ముఖ్యంగా పిల్లల కోసం ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది కదా, వాళ్ళ కోసం తయారు చేసి ఇచ్చినట్టయితే ఇంకా వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇప్పుడు మనం తినే ఫుడ్కి ఇమ్యూనిటీ పవర్ చాలా వరకు అయితే అందరికీ తగ్గిపోతుంది. ఇలా మన చేతుల్లోనే ఉంది కదా ఫ్రెండ్స్, చేసుకోవడము. ఉసిరికాయలతో ఒరుగులు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. విటమిన్ సి తొందరగా లభిస్తుంది, ఓకేనా. ఒకటే కాదు ఫ్రెండ్స్, మన ప్రకృతి చాలా అందమైంది, మనకు చాలా ఇచ్చిందనమాట. తినడానికి చాలా ఫుడ్ ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి, ఓకేనా. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువగా ఉంటుంది కదా, మన జుట్టు రాలకుండా, మెయిన్ మన లేడీస్కి జుట్టు రాలడం బాగా ప్రాబ్లంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. జుట్టు రాలకుండా ఉంటుంది, మన స్కిన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా ఒక 2 days ఎండలో ఆరబెట్టండి ఫ్రెండ్స్. మంచిగా ఎండలో ఆరబెడితే మంచిగా మనకు ఉసిరికాయ ఒరుగులు తయారవుతాయి ఫ్రెండ్స్. వీటిని మంచిగా ఒక్కొక్క రకంగా తినొచ్చు ఫ్రెండ్స్ ఇష్టంగా. ఎలా అంటే కొంచెం అంత హనీ వేసుకొని ఒక 2 days ఈ ఉసిరికాయ బాగా డ్రై అయిన తర్వాత, ఎండిన తర్వాత వీటిని ఒక 2-3 స్పూన్ల హనీ వేసుకొని అందులో ఒక 2 days నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ మొహం కడుక్కున్న తర్వాత పరిగడుపున తినండి ఫ్రెండ్స్. చాలా మంచిది, ఓకేనా. చిన్నపిల్లలకి అలా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. పచ్చడి పెట్టినా ఇలా చేసినా తినడం కొంచెం కష్టం కదా, మనమైతే అర్థం చేసుకుంటాం, అన్నీ తినేస్తాం. మన బాడీకి ఏమేమి కావాలో మనకు తెలుసు కాబట్టి. పిల్లలకైతే తెలియదు కదా ఫ్రెండ్స్, అలా ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది ఉసిరికాయ ఒరుగులు. నేనైతే వీటిని ఎండబెడతాను. ఎండబెట్టిన తర్వాత మీకు ఎలా ఉంటాయో చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.
చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయలు ఎలా అయినాయో మొత్తం ఎండిన తర్వాత బాగా ఎండిపోయినాయి. చూడండి ఇలా గలగల అని సౌండ్ రావాలి ఫ్రెండ్స్. మంచిగా మేమైతే ఈ 2 days నుంచి వెళ్ళి తింటూనే ఉన్నాము. కొంచెం ఎండగానే ఇవైతే బాగా ఎండినాయి. ఒక 2-3 days ఎండబెడితే తర్వాత వీటిని మంచిగా ఒక 2-3 ఇలా తీసుకొని మంచిగా ఒక బౌల్లో కొంచెం తేనె వేసుకొని నైట్ అంతా నానబెట్టి ఎర్లీ మార్నింగ్ తినొచ్చు, లేదంటే ఇలానే తినొచ్చు. ఎందుకంటే సాల్ట్ వేసాను కాబట్టిగా ఇలా తింటే మంచిగా తీయగా పుల్లగా ఉప్పుగా భలే ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్నప్పుడు నిమ్మకాయ చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి తిన్నట్టే ఉంది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యశోద మరి ఛానల్ని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే సర్ప్రైజ్. చూడండి, ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలతో ఏం చేయాలనుకుంటున్నానంటే ఈరోజు ఉసిరికాయ ఒరుగులు చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరు పచ్చడి చేస్తారు కదా, నేను ఉసిరికాయ ఒరుగులు ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వీటిని మంచిగా నీట్గా కడుక్కోవాలి. నేనైతే కేజీ తీసుకున్నాను. మీ ఇష్టం, మీరైతే ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే 1/2 kg లేదంటే 1/4 kg అలా తీసుకోండి. నేనైతే కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. మంచి నీట్గా కడుక్కున్నాను. కడుక్కున్న తర్వాత ఇలా మంచిగా వాటర్ లేకుండా మంచిగా తూడ్చుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? వీటిని తూడ్చుకున్న తర్వాత మంచిగా ఏమంటారు, నీట్గా కడిగి తూడ్చి వీటిని కట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే మంచిగా కడిగి నీట్గా తూడ్చిన ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఓకేనా? నేనైతే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇవి ఇలా కట్ చేసుకోవాలి. ఈ ఉసిరి గింజను కూడా పడేయద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది కూడా ఎండబెట్టుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ చూడండి, ఇలా అన్నీ ఉసిరికాయలు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. గింజలు కూడా పడేయకండి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. మన బాడీకి విటమిన్ సి చాలా అవసరం కదా. ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా విటమిన్ సి ఎక్కువగా ఉంటే తొందరగా మానుతాయి. ముఖ్యంగా పిల్లల కోసం ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది కదా, వాళ్ళ కోసం తయారు చేసి ఇచ్చినట్టయితే ఇంకా వాళ్ళకు ఇమ్యూనిటీ పవర్ చాలా పెరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇప్పుడు మనం తినే ఫుడ్కి ఇమ్యూనిటీ పవర్ చాలా వరకు అయితే అందరికీ తగ్గిపోతుంది. ఇలా మన చేతుల్లోనే ఉంది కదా ఫ్రెండ్స్ చేసుకోవడము. ఉసిరికాయలతోని ఒరుగులు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. విటమిన్ సి తొందరగా మన బాడీకి లభిస్తుంది. ఓకేనా? ఇదొక్కటే కాదు ఫ్రెండ్స్, మన ప్రకృతి చాలా అందమంది, మనకు చాలా ఇచ్చిందనమాట. తినడానికి చాలా ఫుడ్ ఇస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇగో ఫ్రెండ్స్ చూడండి, ఇలా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మొత్తము ఇందులో ఉన్న గింజను కూడా వదిలేయద్దు, పడేయద్దు. ఓకేనా? ఇది మొత్తం మనకి మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. మన జుట్టు రాలకుండా, మన లేడీస్కి జుట్టు రాలడం బాగా ప్రాబ్లంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. జుట్టు రాలకుండా ఉంటుంది, మన స్కిన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇంకో చూడండి ఫ్రెండ్స్, నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా ఒక 2 days ఎండలో ఆరబెట్టండి ఫ్రెండ్స్. మంచిగా ఎండలో ఆరబెడితే
మంచిగా మనకు ఉసిరికాయ ఒరుగులు తయారవుతాయి ఫ్రెండ్స్. వీటిని మంచిగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తినొచ్చు ఫ్రెండ్స్ ఇష్టంగా. ఎలా అంటే కొంచెం అంత హనీ వేసుకొని ఒక 2 days ఈ ఉసిరికాయ బాగా డ్రై అయిన తర్వాత, ఎండిన తర్వాత వీటిని ఒక 2-3 స్పూన్ల హనీ వేసుకొని ఇక అందులో ఒక 2 days నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ మొహం కడుక్కున్న తర్వాత పరిగడుపున తినండి ఫ్రెండ్స్. చాలా మంచిది. ఓకేనా? చిన్నపిల్లలకి అలా ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. పచ్చడి పెట్టినా తినడం కొంచెం కష్టం కదా, మనమైతే అర్థం చేసుకుంటాం, అన్నీ తినేస్తాం. మన బాడీకి ఏమేమి కావాలో మనకు తెలుసు కాబట్టి. పిల్లలకైతే తెలియదు కదా ఫ్రెండ్స్. అలా ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది ఉసిరికాయ అరుగులు. నేనైతే వీటిని ఎండబెడతాను. ఎండబెట్టిన తర్వాత మీకు ఎలా ఉంటాయో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయలు ఎలా అయినాయో మొత్తం ఎండిన తర్వాత బాగా ఎండిపోయినాయి. చూడండి, ఇలా గలగల అని సౌండ్ రావాలి ఫ్రెండ్స్. మంచిగా మేమైతే ఈ 2 days నుంచి వెళ్ళి తింటూనే ఉన్నాము. కొంచెం ఎండగానే ఇవైతే బాగా ఎండినాయి. ఒక 2-3 days ఎండబెడితే తర్వాత వీటిని మంచిగా ఒక 2-3 ఇలా తీసుకొని మంచిగా ఒక బౌల్లో కొంచెం తేనె వేసుకొని నైట్ అంతా నానబెట్టి ఎర్లీ మార్నింగ్ తినొచ్చు. లేదంటే ఇలానే తినొచ్చు, ఎందుకంటే సాల్ట్ వేసాను కాబట్టిగా. ఇలా తింటే మంచిగా తీయగా పుల్లగా ఉప్పుగా భలే ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్నప్పుడు నిమ్మకాయ చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి తిన్నట్టే ఉంది నాకైతే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన యశోద మరి ఛానల్ని చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.